రేకులు ఇట్లా తీసుకుపోదామని ఇక్కడికి వచ్చినాం సార్. మా విత్డ్రా చేద్దామని వచ్చేసరికి పేమెంట్ ఇస్తామంటే ఇస్తా అన్నాడు. మొత్తం 80,000 రూపాయలు విత్డ్రా చేసిండు. పైసలు లేవంటాడు. పైసలు లేవని వచ్చేసరికి మరి ఎట్లా సార్ పైసలు లేకుండా కుదరదు అంటే బ్యాంకులో బాగా గడుతుంది. బ్యాంకు కాడికి లోపలికి పోయి నేను పైసలు తీసుకొచ్చి ఇవ్వాలి, 4 క్లోజ్ అయితే బ్యాంకు, ఆ టైంలో నువ్వు రా అన్నాడు. ఆ పైసలు నీకు ఇచ్చేస్తా 80,000 రూపాయలు అన్నాడు. ఒక రసీదు రాసి ఇచ్చిండు, స్టాంపు కూడా. ఆ రసీదు ఇది 11:30 12 1 లోపల ఈ పేమెంట్ విత్డ్రా చేసిండు. తర్వాత పైసలు అంటే పైసలు ఇప్పుడు లేవు, బ్యాంకులో పోయి నేను తీసుకొని రావాలి, 4 గంటల వరకు బ్యాంకులో కుల్లో ఉంటారు, అప్పుడు నేను పోయి పైసలు తీసుకొని వచ్చి మీకు పైసలు ఇస్తే రసీదు అన్నాడు. 4 గంటలకు రమ్మన్నాడు. నేను అడిగి పోయి మార్కెట్ వైపు అదంతా సామాను కదంతా కొనుక్కున్న వరకు పైసలు లేని అక్కడ ఎవరు ఇయ్యరు కానీ మరి 4కి ఇక్కడికి వచ్చిన. 4కి వచ్చి ఒక 37,500 రూపాయలు ఇచ్చిండు. ఇంకా 42,500 రూపాయలు ఇక రేపు పొద్దున ఇస్తా అని అంటాడు సార్. ఇందాక ఉంచుకొని పైసలు లేవు, ఈరోజు కాలే, రేపు పొద్దున ఇస్తా, రేపు 10:30కు రా, 11కి రా అని అంటాడు. ఇట్లా సతాస్తా. ఎస్బీఐ సర్వీస్ పాయింట్కి 40,000 ఇచ్చిన, 3 గంటలకు ఇచ్చిన. నాకు ఎమర్జెన్సీ ఉంది, నాకు కావాలి అంటే 10 నిమిషాలు ఆగమన్నాడు. తర్వాత 10 నిమిషాల తర్వాత నేను ఇక్కడ వెయిట్ చేసిన, ఇంకా లేట్ అవుతుంది అని అన్నాడు. 4 అవుతుంది అంటే 4 వరకు రాక నీకు కొంచెం లేట్ అవుతుంది అంటే సరే అని చెప్పి 4కి నాకు ఫోన్ చేయన్నారు. సరే ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయలేదు. 3 సార్లు చేసిన, లిఫ్ట్ చేయలేదు. దాని తర్వాత 4వ ఫోన్ చేస్తే అక్క లేట్ అవుతుంది, 5 అవుతుంది అని అన్నాడు. 5కి కూడా ఫోన్ చేస్తే లిఫ్ట్ అయిపోయేసరికి ఇక్కడికి వచ్చిన సర్వీస్ పాయింట్కి వస్తే ఆయన ఏమన్నాడు, అక్క టైం పడుతుంది అక్క, 6 అవుతుంది అని అన్నాడు. 6కి మళ్ళీ ఫోన్ చేస్తే ఫోన్ లిఫ్ట్ చేయలేదు. 6:30కి మళ్ళీ వచ్చిన, అక్క 8 వరకు నీకు డబ్బులు నేను ఖచ్చితంగా ఇస్తా అన్నాడు. సరే అని చెప్పి 8కి వస్తే ఇప్పుడు కాదక్క రేపు ఇస్తా, ఇట్లా సర్వీస్ అయితే లేదు, సిగ్నల్స్ లేవు అని అన్నాడు. మళ్ళీ మీ డబ్బులు మీరు అడిగినా? ఒకవేళ కాకపోతే సరే నువ్వు అకౌంట్లో వేయకుంటామాయే, నువ్వు అకౌంట్లో వేయకుంటామే, నా డబ్బులు నాకు ఇయ్యి, నాకు రిటర్న్ నా డబ్బులు నాకు ఇయ్యి, నేను వేరే కాడ నేను వేరే వాళ్ళతో చేయించుకుంటా అంటే కూడా లేవని చెప్పిండు. డబ్బులు అడిగితే ఏమంటుండు? డబ్బులు అడిగితే ఇప్పుడు కాదు రేపు పొద్దున్న తీసుకోండి అని అంటాడు. రేపు పొద్దున్న 10 గంటల వరకు ఇస్తాను. ఇప్పుడు అకౌంట్లో కొడతలేడు, డబ్బులు ఇస్తలేదు. అట్లా ట్రాన్స్ఫర్ అని చేయమన్నాము, ట్రాన్స్ఫర్ చేయలేదు. చేతికి మరి నేను ఇచ్చిన డబ్బులు నాకు ఇవ్వమన్నా కూడా నాకు ఇస్తలేదు. ఇప్పుడు ఎంత? 40,000. 40,000. అతనేమో 85,000, అతను ఒక ఆయన 85,000, ఒక ఆయన 42,000, మాది 40,000. అట్లా చాలా మంది మామూలు. For more videos like this, subscribe Big TV channel.